జాతీయ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జా సత్యం గారు ఉన్నారు, మాట్లాడదాం. నిన్న ప్రభుత్వం చేసినటువంటి ప్రకటన పైన వాళ్ళ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే బీసీల సంఖ్య తగ్గించారు అనేటువంటి ఒక ప్రచారం చేశారు. సో పెద్ద ఎత్తున బీసీ సంఘాలు వ్యతిరేకించినాయి, పార్టీలు కూడా అదే వ్యాఖ్యానించారు. మొత్తం రీసర్వ్ వేయాలంటారు, వాళ్ళేమో మిగిలిపోయిన 3.1% వేస్తామంటారు. నిన్న ప్రభుత్వం చేసిన ప్రకటన పైన ఏం చెప్తారు సత్యం గారు? మీరు ఒక మాట అన్నారు ఇప్పుడు. జరిగిన కుటుంబ సమగ్ర పరిణలో ప్రచారం కాదు, అది మా బీసీ వర్గాల బాధ. అది స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇన్నాళ్ళకు కూడా మాకు సంబంధించిన లెక్కలు లేని కారణంగా రాహుల్ గాంధీ గారు ఆయన జోడో యాత్రలో స్పష్టంగా చెప్పడం జరిగింది. మేము సామాజిక న్యాయంలో భాగంగా క్లియర్గా మేము ఈ బీసీ జనాభా లెక్కలు తీస్తాం, లెక్కలు తీసి లెక్కల ప్రకారమే మేము మీరెంతో మీకు అంత వాటా ఇస్తామని చెప్పడం జరిగింది. దాని ప్రకారమే కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 42% పెంచుతామని చెప్పడం జరిగింది. అలాగే ప్రభుత్వ కాంట్రాక్టులలో, సివిల్ కాంట్రాక్టులలో, మెయింటెనెన్స్ కాంట్రాక్టులలో 42% ఇస్తామన్న వాగ్దానాలతోటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు వెళ్ళింది. ఎన్నికలు వెళ్ళడం వల్ల బీసీ వర్గాలంతా కూడా మనకేదో న్యాయం జరుగుతుంది, సామాజికంగా మనకేదో మనకు వస్తుందనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీని ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకున్న తర్వాత ప్రభుత్వం 12 నెలల తర్వాత నివేదిక కోసం అరాకొర, అంటే ఏదో చేసామా అంటే చేసామన్న విధంగా ఎన్నో లోటుపాట్లు ఉన్నాయి. గత 2011 సెన్సెస్ ప్రకారం కానీ, గత ప్రభుత్వం నిర్వహించిన 2014-20 ప్రకారం కానీ 3,80,00,000 ఉన్న జనాభాని 10 సంవత్సరాల క్రితమే 3,80,00,000 ఉన్న జనాభాని తగ్గించి 3,50,00,000 మాత్రమే చూపించడం జరిగింది. మాకున్న నివేదికల ప్రకారము, ఇతర సర్వేల ప్రకారము 4,25,00,000 మంది జనాలు ఉంటారు బీసీలు. దీంట్లో 2 కోట్ల మంది, అంటే దాదాపుగా 2,10,00,000 మంది బీసీలు ఉంటారు. కానీ నివేదికలో 1,65,00,000 అని చెప్పేసి చూపించడం జరిగింది. దీంట్లో దాదాపుగా 50,00,000 మంది బీసీలను తగ్గించి అధికారికంగా ఈ ప్రభుత్వం చంపేసింది. దీనికోసం మేము గత 30 రోజులుగా అన్ని బీసీ సంఘాలు మేము ఒక వేదిక మీదకి వచ్చి పోరాటం చేయడంతో నిన్న ప్రభుత్వం తలొగ్గి మళ్ళీ మేము సర్వే నిర్వహిస్తాం. 3.1% కోసమే అంటారు, మీరేమో మొత్తం రీసర్వే డిమాండ్ చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా. దీనికి సమ్మతిస్తారా, మీరు యాక్సెప్ట్ చేస్తారా? లేదు, దాంట్లో జరిగిన వాటిల్లో మేము లోటుపాట్లు దాదాపుగా 3-4 అంశాలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాం. దాంట్లో బీసీల జనాభాను తగ్గించి చూపించడం అనేది ఒక అంశము. అలాగే లేని ఓబీసీ జనాలను, ఓసీ జనాలను తీసుకొచ్చి అసలు దాంట్లో యాడ్ చేశారు. అసలు యాక్చువల్గా ఇంతకుముందు ఉన్న లెక్కల ప్రకారం 10% లోపే ఓబీసీలు ఉన్నారు, ఇక్కడ ఓసీలు ఉన్నారు. కానీ ప్రభుత్వం మొన్న లెక్కించిన దాని ప్రకారం 15% పైగా చూపిస్తున్నారు. అదంతా కూడా తప్పుడు లెక్కలవి. దానిపైన కూడా సమగ్రమైన పరిశీలన చేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. అలాగే లెక్కలు నివేదిక రూపొందించేటప్పుడు దాంట్లో కొత్తగా ఈసారి హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అన్నారు. అసలు భారతదేశ చరిత్రలో కానీ రాజ్యాంగం ప్రకారం కానీ ఎక్కడ కూడా హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అనే పదాలు కానీ అలాంటివి లేవు. మరి కొత్తగా సృష్టించాల్సిన అవసరం ఏమొచ్చిందో? ఇది ఒక బీసీ వర్గాలను కన్ఫ్యూజ్ చేసి వాళ్ళను ఏదో తెలియని వాటి లెక్కల్లో గారడి కోసం మాత్రమే ఇలాంటి పదాలు సృష్టించి ముస్లింలను వాళ్ళను మా దాంట్లో బీసీలలో కలపడం జరిగింది. కుట్ర ఉందనుకుంటారు దాంట్లో, ముస్లింలను బీసీలలో కలపడం అనేది కుట్రనేనా? 100% కుట్రనే అది. యాక్చువల్గా ఎప్పుడైనా వాళ్ళకి సంబంధించిన లెక్కలు సపరేట్గా చూపించాలి. పేద ముస్లింలు ఎంతమంది ఉన్నారు, దాంట్లో అగ్రవర్ణ ముస్లింలు ఎంతమంది ఉన్నారు అనేది లెక్కలు చూపించాలి. అసలు పేద ముస్లింలను బీసీలు, హిందూ బీసీలలో కలపాల్సిన అవసరం ఉంది. అసలు హిందూ బీసీలు ఏంటి? అసలు మేము అడుగుతోంది బీసీల లెక్కలు. దాంట్లో మళ్ళీ హిందూ బీసీలు కాని బీసీలు ఉంటారా? అదంతా కూడా వాళ్ళు ఏదో అంకెలగారడి చేయడానికి, దాన్ని పెద్దగా చేసి చూపించడానికి, వాళ్ళు చేసిన తప్పును కప్పుపుచ్చుకోవడంలో కుట్రలో భాగంగానే దాన్ని హిందూ బీసీలని, ముస్లిం బీసీలని చెప్పి కేటగిరీగా చేయడం జరిగింది. మేము ఇప్పుడు మళ్ళీ 10 రోజుల నివేదిక తర్వాత కూడా ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నామంటే, వచ్చిన తర్వాత మొత్తం సమగ్ర పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పైన అయితేనేమి, తర్వాత మిస్ అయిన 3.1% వాళ్ళం అయితేనేమి, బీసీలను తక్కువ చేసి చూపించడం ద్వారా దాదాపుగా 50 లక్షల మంది బీసీలను తక్కువ చేసి ఏదైతే చూపించారో దానికి సంబంధించిన వాటి మీద కూడా తిరిగి పునఃపరిశీలన చేయాలని చెప్పేసి మేము ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వము త్వరలోనే మేము ఈరోజు ఇక్కడ జరిగిన తీర్మానంలో బీసీ సంఘాలను ముఖ్యమంత్రి గారు పిలిపించుకొని ఆయన ఆధ్వర్యంలో వాళ్ళందరితో మాట్లాడి ఈ జరుగుతున్న లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా బీసీ సంఘాలు, సామాజికవేత్తలు వీళ్ళు చెప్పే అంశాలను కూడా పరిశీలించి ప్రభుత్వం దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి, ఒకవేళ దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోలేని పక్షంలో మేము ఈ ఉద్యమ కార్యాచరణను రూపొందించుకుని దీన్ని మేము సాధించేంత వరకు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు చట్టబద్ధంగా అసెంబ్లీలో తీర్మానం చేసి చట్టబద్ధంగా మాకు ఏ రకమైన న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా చూసుకోవాల్సిన
పరిస్థితి కూడా ప్రభుత్వం పైనే ఉంది కాబట్టి వాళ్ళు చట్టబద్ధంగా మాకు 42% స్థానిక సంస్థలు రిజర్వేషన్లు ఇచ్చేంత వరకు కూడా వాళ్ళు దీన్ని సవ్యంగా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు అంటారు చట్టబద్ధంగా నిర్వహించాలి, 42% వచ్చేలా చూడాలంటున్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ అట్లా కనిపిస్తలేదు. ఇంకా 3.1% రీసర్వే చేసి డెడికేషన్ కమిషన్ నివేదిక ఇస్తే ఆ నివేదిక పైన మళ్ళీ క్యాబినెట్ చర్చిస్తుంది, అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతాం, ప్రధానిని కలుస్తాం, లీగల్గా ఇట్లాంటి చిక్కులున్నా దీన్ని కేంద్రం పరిష్కరించాలనేటువంటి ఒత్తిడి తెస్తూ ఉన్నారు. అంటే కేంద్రం పరిధిలోకి తీసుకే అంశం చేస్తున్నారు. ఇవన్నీ తెలియకుండానే కాంగ్రెస్ ఇచ్చిందని అనుకుంటారా హామీ? ఇంకోటి, ఇంత డిమాండ్ చేస్తే కానీ 3.1% గురించి మళ్ళీ రీసర్వే చేయట్లేదు. మీరు మొత్తం రీసర్వే చేయమంటే వీళ్ళు 3.1% మిగిలిపోయిన వారి సర్వేనే చేస్తామంటున్నారు. ఓసీల సంఖ్య పెంచారు అనేటువంటిది మీరు చేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మీరు మరి ప్రభుత్వ డిమాండ్స్కి ప్రభుత్వం చెప్తున్నటువంటి అంశాలకు ఓకేనా? మీరు 3.1% సర్వే చేస్తూ ఉంటారు, ఇట్లా దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తారు? ఏం తీర్మానం చేస్తారు? గత శనివారం రోజు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు మా బీసీ సంఘాల్లో ముఖ్యుల్ని కొంతమందిని ఇన్వైట్ చేసి దానికి సంబంధించిన కూలకషంగా చర్చించడం జరిగింది. దీంట్లో జరిగిన లోటుపాట్లు దాంట్లో మేము ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదికలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆధార్ ప్రకారం ఉన్న జనాభా ఎంత, తెలంగాణలో ఉన్న ఓటర్ల ప్రకారం లెక్కెంత, అలాగే కళాశాల విద్యార్థులు చదువుకుంటున్న స్కూల్ విద్యార్థులు, ఇంటర్మీడియట్ విద్యార్థులు, యూనివర్సిటీ విద్యార్థులకు సంబంధించిన లెక్కలన్నీ ఉన్నాయి. ఈ లెక్కలన్నింటినీ కూడా శాస్త్రీయంగా పరిశీలించినప్పుడు 4,25,00,000 మంది బీసీ మొత్తం జనాభా తెలంగాణ జనాభా ఉందన్న విషయం ప్రస్ఫుటమైంది. ఈ విషయాన్ని ప్రభుత్వ వర్గాలు కూడా అంగీకరించినాయి. మరి అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఓన్లీ 3,64,00,000 అనే విషయాన్ని మాత్రమే అక్కడ పెట్టడం వల్ల దాదాపుగా ఆ లోపాలు అంటే ఎంత తేడా ఉందన్న విషయం కూడా వాళ్ళ దృష్టికి వచ్చింది. కాబట్టి వాళ్ళు ఆ విషయాన్ని అంగీకరిస్తూ మొత్తం సమగ్ర కుటుంబ సర్వే ఏదైతే చేశారో దానిపైన మొత్తం పునఃపరిశీలించాలని చెప్తున్నాం. తర్వాత ఈ న్యాయపరమైన చిక్కులు ఏవైతే వస్తాయని చెప్పేసి మీరు అంటున్నారో 42% స్థానిక సంస్థల రిజర్వేషన్ పెంచి ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో దీనిపైన తీర్మానం చేసినప్పుడు ఆ తీర్మానాన్ని ఢిల్లీకి పంపించినప్పుడు దాంట్లో న్యాయపరమైన ఒకవేళ కోర్టులు ఒకవేళ అంగీకరించిన పరిస్థితిలో ఉన్నా స్థానిక సంస్థల రిజర్వేషన్లు అనేవి రాజకీయపరమైన రిజర్వేషన్లు. ఏమైనా ఇబ్బందులు వస్తే ఉద్యోగ సంబంధమో లేదంటే ఆర్థిక ప్రయోజనాలు ఉండే వాటికి మాత్రమే కోర్టులలో ఇబ్బందులు వస్తాయి. కాకుండా ఇక్కడ ఇది ఆర్థికపరమైన ఇబ్బందులు కావు, ఆర్థికపరమైన ప్రయోజనాలు కావు, రాజకీయపరమైన ప్రయోజనాలు. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ తమిళనాడులో స్పష్టంగా వాళ్ళు 63% రిజర్వేషన్ చేశారు, స్థానిక సంస్థల రిజర్వేషన్ చేశారు. వాళ్ళు కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి రాజ్యాంగంలో 9వ షెడ్యూల్ ప్రకారం 9వ షెడ్యూల్లో చేర్చి ఇంకా దానికి సంబంధించిన అంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చేశారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసి అఖిల పక్షాన్ని ఇక్కడి నుంచి ఢిల్లీకి తీసుకెళ్ళి కేంద్ర ప్రభుత్వం పైన మీరు రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో పెట్టండి దీనికి సంబంధించిన అంశాన్ని అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఒకవేళ కోర్టులలో ఎక్కడైనా ఇబ్బందులు వచ్చినా ఆ ఇబ్బందుల్ని ఎదుర్కోవడానికి న్యాయపరంగా ఎదుర్కోవడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి. ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా న్యాయపరంగా మాకు రావాల్సిన వాటా 42% వచ్చేంత వరకు కూడా ప్రభుత్వం మా వెంట ఉండి చేయాలి. అది అప్పుడు మాత్రమే ఈ ప్రభుత్వ చిత్తశుద్ధి తెలుస్తుంది. సాధ్యమయ్యే పని కనిపిస్తూ ఉందా? మీరు చెప్తున్నట్టు ఇవన్నీ చిత్తశుద్ధి ఉందనుకుంటారా గవర్నమెంట్? యాక్చువల్గా రాహుల్ గాంధీ గారికి అయితే స్పష్టంగా దేశవ్యాప్తంగా కులగణన చేయాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగం ప్రకారం ఎవరి వాటా ఎంత ఉందన్న విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన మన గత ఎలక్షన్లు అయిపోయిన తర్వాత తెలంగాణకు వచ్చినప్పుడు కూడా ఏం చెప్పారంటే తెలంగాణలో జరుగుతున్న సమగ్ర కులగణన ఏదైతే ఉందో ఇది మాకు దేశానికే రోల్ మోడల్. ఇక్కడ మేము చేసిన దాని ప్రకారం మేము రేపొద్దున దీన్ని దేశవ్యాప్తంగా కూడా అమలు చేస్తాం ఈ విధానాన్ని అని చెప్పారు. మరి ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మీరు రోల్ మోడల్ అని చెప్తున్న వాటిలలోనే ఈ లెక్కలలోనే ఇన్ని బొక్కలు ఉంటే ఆ బొక్కలన్నిటిని సరి చేసుకునే విధానం మీకు లేకపోతే రాహుల్ గాంధీ గారు స్పష్టంగా ఉన్నారు. మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆధిపత్య కులాలకు, ఆధిపత్య వర్గాలకు మరి ఏ రకమైన కుట్రలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. అంటే బీసీ జనాలను తగ్గించడం, అంటే బీసీ జనాలను అధికారంగా చంపేయడం, లేని ఓసీ జనాభాను పెంచి చూపించడంలోనే వాళ్ళ కుట్ర స్పష్టంగా కనబడుతుంది. మాకు రావాల్సిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి రంగాలలో మా పథకాలను మాకు రావాల్సిన వాటాను కొట్టేయడంలో భాగంగానే కుట్రలో భాగంగానే ఇది జరిగింది. దీన్ని మేము రాహుల్ గాంధీ గారి దృష్టి కూడా తీసుకెళ్తాం. ఒకవేళ త్వరలోనే మేము ముఖ్యమంత్రి గారికి అపాయింట్మెంట్ కోరడం జరిగింది. ఒకవేళ వారు మమ్మల్ని అందరినీ పిలిస్తే సంఘాలందరినీ కూడా మేమందరం వెళ్ళి వాళ్ళకి జరుగుతున్న లోపాలని వాటిని కూడా వివరించి మా డిమాండ్లను సాధించుకుంటాం. గుజ్జా సత్యం గారు, ఒకటి సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ హయాంలో చేసినటువంటి దాంట్లో బీసీల సంఖ్య జనాభా పరంగా వచ్చేసి 1,68,70,000 చిల్లర చేంజ్ చెప్పారు వాళ్ళు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 1,70,00,000 అంటున్నారు. అంటే కేవలం 1,00,000 డిఫరెన్స్ చెప్తా ఉంది. ఇప్పుడు 10 సంవత్సరాలలో బీసీల సంఖ్య 1 లక్ష పెరిగింది అనుకుంటారా? ఇంకోటి ఈ 2 సర్వేలలో ఇప్పుడు చేసిన
కాంగ్రెస్ ప్రభుత్వ సర్వే, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ సర్వేలో ఏది బెస్ట్ అనిపిస్తూ ఉంది? ఎందుకంటే అక్కడ నుంచి కూడా విమర్శలు, వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీలే విమర్శ చేస్తారు కేసీఆర్ సర్వే బెస్ట్ అని. వాస్తవంగా భారతదేశ గణాంకాల ప్రకారం భారతదేశ సగటు జనాభా పెరుగుదల సంవత్సరానికి 1% పైన ఉంటుంది. 2014లో జరిగిన కేసీఆర్ గారు చేసిన సర్వేలో ఇప్పుడు దాదాపుగా 10 సంవత్సరాలు గడిచింది. ఈ 10 సంవత్సరాల్లో యావరేజ్ పాపులేషన్ గ్రోత్ 10% పెరుగుతుంది. ఇది భారతదేశ గణాంకాలు స్పష్టంగా చెప్తున్నాయి. 1% అండ్ ఎబో పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మాకు ఆ రోజు బీసీలు ఏదైతే 1,80,00,000 జనాలు ఉన్నారన్న రిపోర్ట్ ఉంది బీసీలలో, బీసీ జనాభా. దాని ప్రకారము 10% పెరిగితే 2 కోట్ల పైగా బీసీ జనాలు వస్తారు. ఇది స్పష్టంగా ఉంది. అదే కాకుండా ఆధార్ ప్రకారం కానీ, ఓటర్ల జాబితా ప్రకారం కానీ, ఇక్కడ ఉన్న పిల్లల మిగతా కళాశాల పిల్లలైతేనేమి, స్కూల్ పిల్లలైతేనేమి, ఈ డేటా ద్వారా కూడా తెలంగాణ జనాభా 4 కోట్ల పైగా ఉంది. బీసీ జనాభా స్పష్టంగా 2 కోట్ల పైగా ఉందన్న విషయాన్ని అన్ని నివేదికలు చేస్తున్నాయి. కాబట్టి వీళ్ళు మళ్ళీ నివేదిక కుట్ర అంటున్నారు. ఎవరిది కుట్ర, ఎందుకు కుట్ర, ఫైనల్గా దీంతో ఏం కంక్లూడ్ చేస్తారు? ఏ వర్గానిది కుట్ర, ఎందుకు? ఎప్పుడైనా ఈ దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీరు తెలంగాణను చూసుకున్నా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూసుకున్నా, అగ్రవర్ణాలే ఈ రాష్ట్రాన్ని వెళ్తున్నాయి. కరెక్టే. దీంట్లో ఈరోజు జరిగిన దాంట్లో అగ్రవర్ణాలలో ఎవరి కుట్ర? ప్రభుత్వ కుట్రనే అంటాం స్పష్టంగా. ఇది ఒక వ్యక్తికి సంబంధించినదో కాదు. ఎక్కడ లెక్కలు తీస్తే బీసీల లెక్కలు స్పష్టంగా తీయడం ద్వారా ఎక్కడ తమ అధికారం చేజారుతుందో అన్న భయం ఏ వర్గాల్లో ఉందో ఆ వర్గమే మా మీద కుట్ర చేసిందని చెప్తున్నాం. అధికార పార్టీలు, ప్రభుత్వంలో ఉన్న పార్టీలు, ఆధిపత్య కులాలన్నీ కలిసికట్టుగా బీసీల మీద చేసిన కుట్రగానే భావిస్తున్నాం. ఇది చూస్తా ఉన్నాం. బీసీలకు సంబంధించిన 3.1% సర్వేకి ఒప్పుకోవట్లేదు, కార్యాచరణ రూపొందిస్తామంటున్నారు. ముఖ్యమంత్రిని అపాయింట్మెంట్ కోరాం. ఒకవేళ పిలిస్తే మొత్తం బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులంతా వెళ్ళి ఆయనకు వివరించే ప్రయత్నం చేస్తామని స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. 3.1 సర్వే కాదు, మొత్తం ఓవరాల్ సర్వే జరగాల్సిందనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు బీసీ జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జా సత్యం. సో మొత్తానికైతే ప్రభుత్వం కాస్త యూటర్న్ తీసుకుంది, స్టెప్ బ్యాక్ తీసుకుంది. కానీ దీన్ని ఇంకా క్షేత్రస్థాయిలో ఒప్పుకునే పరిస్థితి లేదు బీసీ సంఘాలు కానీ ఇతర పార్టీలు కానీ. ఏం జరుగుతుందో చూడాలి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.